హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో పోపు లేకుండా క్యారెట్ వేపుడిని రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా మంది పిల్లలు పోపు వేస్తే తిననని మారం చేస్తూ ఉంటారండి. అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి, మారం చేయకుండా తినేస్తారు. ఈ వేపుడు తయారీ కోసం స్టవ్ పై బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఈ క్యారెట్ ముక్కల్ని మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా క్యారెట్ ముక్కలు వేగేలోపు మనం కొబ్బరి కారాన్ని తయారు చేసుకుందాం. కొంచెం ఎండు కొబ్బరిని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరినైనా సరే వేసుకోవచ్చు. 10 వెల్లుల్లి రెమ్మల్ని ఒలుచుకుని వేసుకోండి. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఎండుమిర్చిని మనం వేయించుకున్న ఈ క్యారెట్ ముక్కల్లో వేసుకోవాలండి. క్యారెట్ ముక్కలు బాగా వేగాలండి. వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న కొబ్బరి కారాన్ని అంతా వేసిన తర్వాత కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. వీటిని కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ కారంలో వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి. ఆ వాసనకే తినాలనిపిస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ వేపుడు తయారైనట్లే. ఈ క్యారెట్ వేపుడు రైస్ లో కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం ఏదైనా పప్పు చారు అలాంటివి చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.